కాబట్టి ఆయన అనుభవం తెలుసుకుందాం, ఎలా వచ్చాడు డీటెయిల్ గా. చాలా మంది కొత్త వాళ్ళు ఉండొచ్చు, పాత వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి నేర్చుకుందాము. నెమరు వేసుకోవడం, నెమరి గుర్తింపు చేసుకోవడం. ఆయన చాలా అద్భుతమైన శక్తి ఉంది, ఒక జ్ఞాని ఉన్నాడు. అసలు ఏంటంటే నాకు ఏది లేదు, ఒక స్థితి లేదు, నడవలేను, దీన స్థితిలో ఉన్నవాడు ఈ స్థితికి రాగలడు అంటే దీనికే కారణం ఈ హ్యాండిక్యాప్. ఇది కాదు, మెంటల్ హ్యాండిక్యాప్ ఉండొచ్చు, దీనికి ఉండొచ్చు, మెంటల్ హ్యాండిక్యాప్ ఉండకూడదు. ఈయన ఒక బినామీ అండి, స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి ఎనర్జీకి బినామీ ఈయన దగ్గర అంత ఎనర్జీ మన మాస్టర్స్ పెట్టుకుంటారు, దాచి పెట్టుకుంటారు, ఆశించాడు ఈయన ఉపయోగించుకోడు. బినామీ అంటారు చూసారు కదా, మన పదంలో చెప్పాలంటే స్పిరిచువల్ సొసైటీలో ఉన్నటువంటి ఎనర్జీ సిస్టానికి బినామీ మాస్టర్ అన్ని ఉంటాయి ఇక్కడ. చెప్తున్నాను కదా, ఎప్పుడైతే కోరుకుంటామో ఒక పూజారి తత్వం మనం ఆ స్థాయికి మనల్ని ఎదిగిస్తున్నారు, నడిపిస్తున్నారు. Give a big hand for this great master. Give a big hand for this great master. Give a big hand for this great master. ఒక గౌరవప్రదంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పూజారి తత్వం అన్నమాట. ఇంట్లో పూజారి ఆధ్వర్యంలో 1000 కాదు లక్షల విలువ చేసే ఉండి ఉంటది, అది పూజారి ఆధ్వర్యంలో ఉంటది. కానీ ఆయనకు చెందదు అది, ఆ ఆస్తి అంతా కూడా, ఆ సంపద అనేది ఆయన సంరక్షిస్తూ ఉంటాడు. అలాంటి బినామీ అన్నమాట. ఎనర్జీ సిస్టమ్ ఆయన దగ్గర ఉంది. ఒక రకమైనటువంటి అదృష్టవంతుడు, మనం కూడా అదృష్టవంతురం ఆయనని మనం కలుసుకున్నందుకు. ఒక్కసారి అందరూ చెప్పండి, మేమందరూ యంగ్ గా ఉన్నాము, మేమందరూ ఎంతో ప్రేమగా ఉన్నాము, మేమెంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాము, మేమెంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాము, అత్యధికమైన ప్రేమతో కలిసి ఉన్నాము.